వాళ్ళు, పొలాల దగ్గర, వరి కోతల దగ్గర, టమాటా చెట్ల దగ్గర, గడ్డి దగ్గర ఉండేటువంటి వాళ్ళు, చేళ్ల దగ్గర నివాసం ఉండి అక్కడే గుడిసెలు వేసుకొని అక్కడే కాపురాలు ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా ఈ గడ్డి దగ్గర ఎక్కువగా ఆడుకుంటా ఉంటారు. చేళ్ల దగ్గర ఆడుకునేటువంటి వాళ్ళు, ఈ గొడ్ల దగ్గర ఎక్కువగా పనిచేసే వాళ్ళు, జీవాల్ని కట్టేసే చోట, దిబ్బలు ఉండే చోట, ఇట్లా చోట అంతా కూడా ఈ పేడ పురుగులు అనేటివి మనకు కనిపిస్తా ఉంటాయి. వీటినే చిక్కర్స్ అంటాం. ఈ పేడ పురుగుల్లో మనకు ఒక బ్యాక్టీరియా ఉంటుంది, రికెట్సియా అనే బ్యాక్టీరియా ఉంటాయి. ఆ పురుగు కలిసినప్పుడు మనకు శరీరం మీద ఈ విధంగా నల్లటి మచ్చ ఏర్పడుతుంది. మనకి ఏదైనా పురుగు కలిస్తే ఎట్లయితే దద్దులు వస్తాయో, ఈ చిక్కర్ పురుగు అనేటువంటిది ఈ పేడ పురుగు కలిసినప్పుడు శరీరం మీద ఇట్లా నల్లటి మచ్చ అనేటువంటిది వస్తుంది. వచ్చి చుట్టుపక్కలంతా కూడా ఎర్రగా వాపు వస్తుంది. ఇట్లాంటి మచ్చలు శరీరం మీద ఎక్కడైనా కూడా పురుగు కలిసినప్పుడు వచ్చి ఒక 5-6 రోజుల తర్వాత మనకు తీవ్రమైనటువంటి జ్వరము, దగ్గు, జలుబు, నీరసము, ఒళ్ళు నొప్పులు, ఒక్కొక్కసారి వాంతులు కావడము, ఊపిరి తీసుకోవడం కష్టం ఎక్కువైపోయి డొక్కలన్నీ కూడా